రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని ఆరేకటికే సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరిగాయి. 396వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర, బీజేపీ నేత అంది బాబయ్య, నెల్లి వర్ధన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం, వైస్ చైర్మన్ అంది మోహన్, కౌన్సిలర్లు పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ధైర్యానికి, దేశభక్తికి, ధీరత్వానికి మారుపేరు శివాజీ మహారాజుని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. దేశం కోసం, హిందూ సామ్రాజ్యం కోసం ఎన్నో రాచరిక వ్యవస్థలపైన దాడి చేసి భారతదేశాన్ని కాపాడిన యోధుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. శివాజీ ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి కోరారు. సాహసానికి మారు పేరు అటువంటి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అనేది కేవలం మంటలు రేపడానికి పేదలకు కావాల్సింది. ఈ కార్యక్రమంలో పెద్దలు అందబాబన్న, శ్రీవర్ధన్ రెడ్డి అన్న, కృష్ణన్న, నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ బస్వమన్న, అదేవిధంగా వైస్ చైర్మన్ అందమోహన్ అన్న, కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మనందరూ తెలుసు, ఇవాళ భారతదేశంలో ఒక పోరాట యోధుడు ఎవరన్నా ఉన్నారు, హిందూ సామ్రాజ్య స్థాపనకు ఎవరన్నా ఉన్నారంటే అది శివాజీ. కాబట్టి ఎన్నో రాచరిక వ్యవస్థలు, రాచరిక వంశాలు అన్నిటి మీద దాడి చేసి ఇక సమసమాజ స్థాపన చేసిన వ్యక్తి ఇవాళ శివాజీ. కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత కూడా ఇవాళ యువత ఆలోచన చేయాలి. ఇలా పార్టీలు పెట్టే ప్రలోభాలకు కాకుండా ఒక పార్టీలు దారి మళ్లించి దొడ్డిదారిన తీసుకుపోతా ఉంది ఈ సమాజాన్ని. కాబట్టి యువకుడు ఆలోచన చేయాలి, ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని. మరి ఆ ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ సామ్రాజ్య స్థాపకుడు. వారు చూపించినటువంటి బాటలో మనందరం కూడా ముందుకు సాగి మరి ఛత్రపతి మరి వారిపై అనేక యుద్ధాలు చేసి ఇక్కడ ఒక మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని యువకులందరూ కూడా ముందుకు, అంటే ఆయన కేవలం సామ్రాజ్య స్థాపకుడే కాదు, ఒక సామాన్యమైన కుటుంబంలో వ్యక్తి. మరి రాజరికం నడిచేటువంటి సందర్భంలో మరి దాడులు చేస్తూ కోటలను వశపరుచుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందుకొరకు ఇప్పుడున్నటువంటి యువతరం రాజకీయాలకు వచ్చే ముందు మనం వెనకాల ఏ యొక్క కుటుంబ నేపథ్యం ఉందనేది కాకుండా మరి సేవ చేయాలి అనేటువంటి ఒక భావనతో ముందుకు వచ్చినప్పుడు శివాజీ యొక్క స్ఫూర్తి అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి వారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోయి